నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ. పార్టీ కార్యకర్తల ఆశలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నీళ్లు చల్లారా? పదే పదే పవన్ ఆ మాట ఎందుకు అంటున్నారు? దీనిపై ఇరు పార్టీల నేతలు ఏమంటున్నారు? మరో 15 ఏళ్ల పాటు సీఎం కుర్చీ పవన్ కు అందని ద్రాక్షేనా? అవునని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన వ్యాఖ్యల వెనుక అసలేం జరిగింది? ఈ అంశంలో తెలుసుకుందాం. గడిచిన 5 ఏళ్లు ఏపీని వైసీపీ సర్వనాశనం చేసిందని పదే పదే కూటమి ముఖ్య నేతలు చెబుతున్నారు. చివరకు బయట నుంచి అప్పు తెచ్చే స్థాయి లేకుండా చేశారని సాక్షాత్తు సీఎం చంద్రబాబు స్వయంగా ప్రస్తావించారు. గత ప్రభుత్వం చేసిన పనులను గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో వెల్లడించారు. మరో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండాలని కోరుకున్నట్లు కుండబద్దలు కొట్టేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆటల పోటీలు ముగింపు సందర్భంగా విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటేనే గాడిన పడుతుందన్నారు. లేకుంటే కష్టమన్నది ఆయన మనసులోని మాట. అదే విషయాన్ని పదే పదే చెప్పారు, చెబుతున్నారు కూడా. అదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని అన్నారు. చంద్రబాబు కూడా 3 సార్లు ముఖ్యమంత్రి కంటిన్యూగా కావాలన్నారు. ఆయన ఆధ్వర్యంలో పని చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమనేనన్నారు. పవన్ ఆ మాట ఎందుకన్నారని కాసేపు పక్కన పెడదాం. రాజకీయ నేతల మాటలు కత్తి మాదిరిగా 2 వైపులా పదును ఉంటుందని అంటారు కొందరు నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించిన వాళ్లు లేకపోలేదు. ఎందుకంటే వచ్చేసారి కూటమి గెలిస్తే లోకేష్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారనే చర్చ తెలుగు తమ్ముళ్లలో బలంగా ఉంది. అందుకే మంత్రి పదవులు, చైర్మన్, కార్పొరేషన్లు యువతరానికి ఆ పార్టీ ప్రయారిటీ ఇస్తున్నారని గుర్తు చేస్తున్నారు. అదేమీ కాదు, దివాలా తీసిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే కనీసం దశాబ్దం పైగా ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే కోలుకుంటుందని, లేకుంటే ప్రజలు, యువత భారీగా నష్టపోతారని గుర్తు చేశారు. 2019లో జరిగిన తప్పు ఈసారి పునరావృతం కాదని అంటున్నారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. పవన్ పదే పదే చంద్రబాబు సీఎంగా ఉండాలని చెప్పడం వెనుక ఏదో జరుగుతోందని అంటున్నారు వైసీపీలోని కొందరు హార్డ్ కోర్ నేతలు. ఎందుకంటే కూటమి నెక్స్ట్ అధికారంలోకి వస్తే లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, ఆ ఛాన్స్ ఇవ్వకుండా పవన్ పావులు కదుపుతున్నారని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఇంత ఆనందంగా నవ్వడం తాను చూడలేదన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర ప్రజల బాధ్యత మోస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు గంభీరంగా ఉంటారన్నారు. ఇలా హాయిగా నవ్వే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబును మనస్ఫూర్తిగా నవ్వించేలా ప్రదర్శన, స్కిట్లు చేసిన వారిని అభినందించారు డిప్యూటీ సీఎం. గౌరవ ముఖ్యమంత్రి గారి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 దిశగా అందరం అడుగులు వేయాలని, ఈ కనీసం నేను ప్రతిసారి పదే పదే చెప్తాను, ఈ ఆనందం కనీసం స్థిరత్వం ఇవ్వాల్సిన ఆనందం, కేవలం మనం ఈ రోజున ఆనందంగా ఉండటమే కాదు, ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి, నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరపు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. స్పీచ్ చివర్లో డిప్యూటీ సీఎం మరో మాట చెప్పారు. రాజకీయాలు అంటే ప్రజా సమస్యలపై పోరాటం కాదన్నారు. వ్యక్తిగత కక్షలు అస్సలు కావన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనుబంధం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం చూసిన తర్వాత వచ్చే ఏడాది నుంచి తాను పార్టిసిపేట్ చేయాలని ఆలోచన వచ్చిందన్నారు. ఇది ఇవాల్టి ఇంట్రెస్టింగ్ అప్డేట్. కీప్ వాచింగ్ రుద్ర టీవీ.